చేవెళ్లగడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురుతుందన్నారు ఎంపీ రంజిత్ రెడ్డి. కాంగ్రెస్ 6 గ్యారంటీలే తనను భారీ మెజారిటీతో గెలిపిస్తాయన్నారు. హైదరాబాద్ కూకట్పల్లిలో ఎంపీ రంజిత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం పాపిరెడ్డి చేవెళ్లగడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురుతుందన్నారు ఎంపీ రంజిత్ రెడ్డి. కాంగ్రెస్ 6 గ్యారంటీలే తనను భారీ మెజారిటీతో గెలిపిస్తాయన్నారు. హైదరాబాద్ కూకట్పల్లిలో ఎంపీ రంజిత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం పాపిరెడ్డి నగర్ నుండి చందానగర్ వరకు బైక్ ర్యాలీ తీశారు. తనను మరొకసారి ఎంపీగా గెలిపిస్తే చేవెళ్ల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ రోజు షేర్లింగపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరుడు, నాకు అత్యంత సన్నిహితులు జగదీష్ గౌడ్ గారు, సీనియర్ యువ నాయకులు రఘునాథ్ యాదవ్ గారు, అలిన్ కాలనీ కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ గారు, మన ఇస్మాయిల్ గారు, తాహిర్ భాయ్ గారు, శిరీష గారు, యువ నాయకుడు జీవీఆర్ గారు, మన లేడీస్ అక్క పిల్లలు అన్నదమ్ములు ఇంత పెద్ద ఎత్తున ఇవాళ పాపిరెడ్డి కాలనీ టు చంద్రనగర్ ఇంత పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ తీసి అందరు ప్రతి ఒక్కరు ఒకటే కంటం, ఒకటే గలం, ఒకటే పరం, ఒకటే దళం అంటున్నారు. హస్తం గుర్తుకే మన ఓటు. రేవంత్ రెడ్డి గారు చేపట్టిన 6 గ్యారెంటీలు అమలు చేసే దిశలో మాకు కావాల్సిన టైంకి నీళ్లు కావాలి, కరెంటు కావాలి, రోడ్లన్నీ బాగుండాలి, ప్రతి ఒక్కటి రేవంత్ రెడ్డి గారు చూస్తా అని చెప్పిండ్రు. రాబోయే 10 సంవత్సరాలకు ఏ ట్రాఫిక్ జామ్ లేకుండా అంతా ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి పర్ఫెక్ట్ నడుస్తున్న ప్రభుత్వాన్ని మేము చేయించుకొనిస్తాం. ప్రతి ఒక్కరం చేయి కలిపి చేయి గుర్తు బలపరిచి రేవంత్ రెడ్డిని బలపరిచేందుకు నేను రంజిత్ రెడ్డిని, స్థానిక చేవెళ్ల సిట్టింగ్ ఎంపీని, మరోసారి చేవెళ్ల గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ తరఫున చేయి గుర్తు మీద కాంటెస్ట్ చేస్తున్నారు. కాబట్టి లోకల్స్ ఇంతమంది కాంగ్రెస్ కుటుంబం ప్రతి ఒక్కరు బయటకు వచ్చి అక్కడికి ఇక్కడి వరకు ప్రతి ఒక్క నాయకుడు బయటకు వచ్చి మేమున్నామన్నా నువ్వు ముందున్నాడు అంటుండ్రు. రేవంత్ రెడ్డి డైరెక్ట్ నడుస్తున్నారు. అందరికీ కృతజ్ఞతలు చెప్పినట్టు రాబోయే 20 రోజులు మీరు కష్టపడండి, దాని తర్వాత 5 సంవత్సరాలు నేను ఉన్నా అని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది. ఈ రోజు షేర్లింగపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్